కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడంతో పీలేరు పట్టణంలోని మదనపల్లి రోడ్డులో మార్గంలో జనసేన పార్టీ రాష్ట్రంలో ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్ కలపరవి మరియు పీలేరు మండల అధ్యక్షులు మోహన్ కృష్ణ అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ లో బైస్రన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు చేసి 28 మందిని చంపడం దారుణమని దీనికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్ అన్నారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలని, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గురుమోహన్, జనసేన ప్రధాన కార్యదర్శి గజేంద్ర, రాజేష్, ధనశేఖర్, కార్యదర్శులు సుబ్బయ్య, ధనుంజయ, గౌస్, శివ, గణేష్, మొన్న మరియు షఫీ, చందు, పవన్, దేపవరి, ప్రభాకర్, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు నిరసన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పీలేరులో మధ్యాహ్నం నుంచి అక్కడ కూర్చొని ఇప్పుడు వచ్చి ఇక్కడ క్యాండిల్ పువ్వులు అంటించి గాంధీ దగ్గర వాళ్ళకి నిరసన తెలియజేస్తున్నాం, నివాళులు అర్పిస్తున్నాం. చనిపోయిన ప్రతి ఒక్కరి ఆత్మ శాంతించాలని దేవదేవుని కోరుకుంటున్నాను. ఏం లేదు, సింపుల్గా మా డిమాండ్ ఈ దేశంలో ఉగ్రవాదం అనేది ఉండకుండా పోవాలి. దానికి ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఆయన వచ్చినప్పటి నుంచి దాడులు ఆల్మోస్ట్ ఆగాయి. ఇది ఒకటి మిస్టేక్ ఎట్లా జరిగింది. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని కూకటి వేళతో సహా ప్రకటించాలి. ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళని చుట్టుపట్టుకొని వచ్చి దేశాన్ని తీసుకొని వచ్చి తగిన శిక్ష పడాలనేసి కోరుకుంటున్నాం. పీలేరు నియోజకవర్గం నుంచి.